ఐపీఎల్ వేలంలో భారత ఆటగాళ్లు పంత్, అయ్యర్పై కాసుల వర్షం కురిసింది. వేలంలో ముందుగా శ్రేయస్ ను పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత వేలంలోకి వచ్చిన పంత్ ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్లతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో కేవలం ఈ ఇద్దరు ఆటగాళ్ల కోసమే 53.75 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. మరోవైపు ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధర పలికాడు. వెంకటేష్ అయ్యర్ను 23.75 కోట్లతో కోల్కతా దక్కించుకుంది. భారత బౌలర్లు చాహల్, హర్షదీప్ సింగ్లు 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి రాగా ఇద్దరు బౌలర్లను 18 కోట్ల భారీ ధరతో పంజాబ్ సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఇక ఫాస్ట్ బౌలర్ రబాడాను 10.75 కోట్లతో, ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ను 15.50 కోట్లతో గుజరాత్ దక్కించుకుంది. టీమిండియా క్లాసిక్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ను 14 కోట్లతో, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ను 11.75 కోట్లు, కివీస్ ఆటగాడు హారీ బ్రూక్ను 6.25 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టెయినిస్ను 11 కోట్లతో, మ్యాక్స్వెల్ను 4.20 కోట్లతో పంజాబ్ దక్కించుకుంది. ఐపీఎల్ వేలంలో టీమిండియా వెటరన్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ను 9.75 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. రాహుల్ త్రిపాఠిని 3.4 కోట్లకు, రచిన్ రవీంద్రను 4 కోట్లకు, డేవాన్ కాన్వీను 6.25 కోట్లతో సీఎస్కే కొనుగోలు చేసింది. మార్క్రమ్ను 2 కోట్లతో లక్నో దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాటరీ హ్యారీ బ్రూక్ కనీస ధర 2 కోట్లు కాగా అతన్ని 6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్గర్ను 9 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. టీమిండియా ఆల్రౌండర్ హర్షల్ పటేల్ను 8 కోట్లకు, భారత్ బౌలర్ షమీని 10 కోట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది.